ప్రక్రియ జరుగుతోంది. కాకినాడ నుంచి వచ్చిన అబ్బుల టీం ఆధ్వర్యంలో బోట్లు తొలగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రసన్న అందిస్తారు. తీసి కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన కసరత్తు 3-4 బోట్లు ప్రస్తుతం ఉన్నాయి. వరదకు సంబంధించి కొట్టుకొచ్చినప్పుడు వాటిని బయటకు తీసి కార్యక్రమం కొనసాగుతుంది. కొంతమంది నిపుణులు ప్రధానంగా కాకినాడ, వైజాగ్ నుంచి వచ్చారు. కాకినాడ నుంచి వచ్చిన టీంలో అబ్బులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ బోటు బయటకు తీసే కార్యక్రమం ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే ఎలా జరుగుతుంది? మనం చేసే వర్క్ ఏంటంటే రోప్స్ ద్వారా మామూలుగా పుల్లీస్ ద్వారా మనం కప్పి పుల్లి ద్వారా మనం లీడ్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా లాగి మనం పైకి లీడ్ చేస్తూ ఉంటాం. మన వరకు మెయిన్ వర్క్ అది ఏంటంటే నేను యాక్చువల్గా మనం మొన్న వచ్చాము. నిన్న ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టాం. మనం పెట్టి ఏంటంటే దానికి మన గోడకు టచ్ అయిపోయిన దాన్ని ఒక 10 మీటర్ల ముందుకు తీసుకొచ్చి దాన్ని బోర్ల పడిన దాన్ని ఒక పొజిషన్ బోట్ ఏ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో పెట్టి దాన్ని చేసి నేను సాయంకాలం చీకటి పడడం కారణంగా మనకి ఇవాళ మార్నింగ్ అంటే ఇవాళ పొద్దున్న దాన్ని లాగి ఒక ఇంచుమించు 30 మీటర్లు లాగి చేసినప్పుడు భోజనాలు వేస్తారు. భోజనాలు అయిన తర్వాత ఈ 2 ఆటలని మనం ఏంటంటే ఆ బోట్ని ఆటోమేటిక్గా ఫ్రంట్కి మామూలుగా ఇవాళ మాత్రం తీసుకెళ్ళిపోతాం. నెక్స్ట్ దానికి కూడా ఇప్పుడు మామూలుగా అంటే ఇంత ముందు కన్నా బెటర్ పొజిషన్ బోటు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దానికి ఉన్నదాన్ని మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఈ డ్యామ్కి గోడ టచ్ అయిందని మనం ఇంచుమించు 30 మీటర్ల మామూలుగా దాన్ని ఫ్రంట్కి తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి ఏదంటే 2 బోట్ల సహాయంతో మనకు దాన్ని లిఫ్టింగ్ చేసి అక్కడి నుంచి మనం బయటికి దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి బయటికి పట్టుకెళ్ళిపోతాం. ప్రధానంగా ఏమి టెక్నాలజీ లేకపోతే ఏ పని దీన్ని బోటు బయటకు రావడానికి ప్రధానంగా వాడటం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు యాక్చువల్ అండర్ వాటర్ టీమ్స్ డ్రైవర్స్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద నుంచి మనకి సీలింగ్స్ అయ్యేదో రోప్స్ ఒకటి వేయడం, పైన ఉండేటంటే ఇక్కడ మన కప్పీసు పుల్లీస్ ద్వారా లీడ్ చేయడం, వెనక లాక్కుని రావడం జరుగుతుంది ప్రధానంగా. అడుగున ఎంత లోతు బోటు ఎంత లోతు మునిగిందండి? పైకి మాకు బోటు కనపడుతుంది, లోపలికి ఎంత లోతు మునిగింది? ఇంచుమించు ఒక 18 అడుగుల దాకా డ్రాప్ కనిపిస్తుంది. అక్కడ 18 అడుగులు డ్రాప్ కనిపిస్తుంది. దానిపైన మన బోట్ ఉంది. బోటు కాడ నుంచి పైకి చూస్తే ఇంచుమించు ఒక 9 మీటర్లు 10 మీటర్లు అలా మనకి లోతులో మామూలుగా జరుగుతుంది. బోటు పై భాగం మనకి అడుగును 18 అడుగులు టోటల్గా మామూలుగా 18 అడుగులు దాకా వచ్చింది. అంటే బోటు ఎంతో పైన మామూలుగా మన వాళ్ళు నేను తీసిన సర్వే ప్రకారం చూస్తే 18 అడుగులు వస్తుంది. టోటల్గా 18 అడుగులు వస్తుంది. అంటే ఇది రిస్కీ కాన్సెప్టా? మామూలు మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి మామూలుగా అనుకోవచ్చు, లేదా రిస్కీ పని ఏమైనా చేయవలసి ఉంటుంది ఇందులో? యాక్చువల్గా రిస్కీ జాబే కదా. ఇప్పుడు మన పైన ఉన్నది ఒడ్డువారు ఉన్నది వేరు. ఇప్పుడు డ్యామ్ గట్టి వచ్చే డ్యామ్ పక్క నుంచి కింద నీరు అందరి నుంచి నీరు వెళ్తా ఈ వచ్చింది వాటర్ గట్టిగా కెరటాలు వచ్చి మామూలు డ్యామ్ను కొట్టడం కొద్దిగా రిస్కీ జాబ్ వర్క్ అయితే రిస్కీ జాబ్. అంటే ఒక బోట్ బయటకు వస్తే మిగిలిన ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి యాక్చువల్గా ఒక బోట్ని ఆల్రెడీ 30 మీటర్లు తీసుకొచ్చాం కాబట్టి ఉన్న బోట్లు కూడా సేమ్ అదే ప్లాన్లో తీసుకొచ్చి ఒక దానికి ఆల్రెడీ మనకి అవగాహన వచ్చింది కాబట్టి 2 సింపుల్గా సేమ్ అలాగే మనం ఇప్పుడు 30 మీటర్లు తీసుకొచ్చాం కాబట్టి వాటిని కూడా మనం అక్కడి నుంచి ఇంకా డ్యామ్ గడ్డ లేకుండా ఫ్రంట్ తీసుకొచ్చి ఒక 30 మీటర్లు తీసుకొస్తే మనం పట్టుకున్నాం. మొత్తం 3 బోట్లు ఒకేసారి బయటకు వచ్చే పరిస్థితి? 3 అంటే ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకటి అంటే ఈ 2 కూడా ఒకటి కింద వాటర్లో కింద ఉండిపోయింది. కింద దాన్ని చూసి దానికి మన పైన పుల్లీస్ బ్లాక్ ద్వారా లిఫ్ట్ చేసి. ఎంతమంది టీం మొత్తం ఉందండి ఇందులో? ఎంతమంది టీం? అంటే యాక్చువల్గా మాది ప్రత్యేకంగా ఒక 18 మంది దాకా మా టీం ఉన్నారు. అండర్ వాటర్ డ్రైవర్స్ వాళ్ళు గట్ట ఒక 12 మెంబర్స్ వరకు వాళ్ళు ఒక 12 మంది దాకా అండర్ వాటర్ డ్రైవర్స్ ఒక 18 మంది దాకా మన వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. ఇది మొత్తానికి ఈ టీమ్ వర్క్ 18 మంది పైగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూస్తే కనుక మనం ప్రస్తుతం నది ఒడ్డున ఉన్నాము. నది ఒడ్డున ఒక బోట్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా మనకి కనపడుతుంది బోటు వ్యవహారం ఏ రకంగా ఉంది, దాన్ని బయటకు తీయడానికి నిపుణులు చేసి కార్యక్రమం ఎలా ఉంది. ఒక వారం రోజులుగా ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి వైజాగ్ టీం కావచ్చు, లేకపోతే కాకినాడ టీం కావచ్చు. లోపల తీసి 18 అడుగుల లోపల ఉందని చెప్తా ఉన్నారు. అది బయటకు రావడానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఒక బోటు బయటకు వస్తే మిగిలినవి బయటకు వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ వాతావరణం కనుక ఒకసారి చూస్తే చివర బోటు ఏదైతే ఉందో అది దాన్ని చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తే కృష్ణానది లోంచి మనం చూడొచ్చు. కృష్ణానది దగ్గర ఉండి కార్యక్రమం మనం బోటుని చూడటం జరుగుతుంది. ప్రధానంగా ఈ 3 బోట్లు బయటకు వస్తే కనుక ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఇరిగేషన్ అధికారులు కానీ చేస్తున్న ఒక రిస్కీ ఆపరేషన్కి ఒక ముగింపు ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే మనం నది మధ్యలో ఉండి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఆపరేషన్ ఏ రకంగా జరుగుతుంది, ఈ రిస్కీ ఆపరేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, అవన్నీ కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితే ప్రధానంగా మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆపరేషన్లో 18 మంది వరకు వాళ్ళ సిబ్బంది ఉన్నారు. డైవింగ్ టీము, వైజాగ్ డైవింగ్ టీము, కాకినాడ సిబ్బంది,
అబ్బులు నేతృత్వంలో దీనికి సంబంధించి కార్యక్రమం కూడా కొనసాగే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఒక 2-3 రోజుల్లోనే దీనికి తెరపడితే ఒక ప్రశాంత వాతావరణం, ఎందుకంటే బోట్లో నదిలో మునిగిపోవడం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగా అన్ని రకాలుగా వరద తగ్గుముఖం పట్టినా ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ముగింపు పలికే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఓవరాల్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో